నీకేమైనా పిచ్చెక్కిందా లత? ఒక అమాయకురాలి జీవితం నాశనమైపోతే నువ్వు సంతోషిస్తున్నావా? ఈ ఇంటి కోడలు కన్నీళ్లతో వెళ్ళిపోతే నువ్వు ఆనందపడుతున్నావా? మేమంతా ఇక్కడ బాధపడుతుంటే నువ్విలా స్వీట్ తీసుకొస్తావా? ఫస్ట్ టైం నువ్వు ఒక మంచి పని చేశావు. నా మనసు తెలుసుకుని ప్రవర్తించావు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ సుభద్ర నిందని మోస్తూ వాళ్ళ ఊరు వెళ్ళింది. ఆ నిందతోనే జీవితాంతం చిత్రవత అనుభవిస్తూ బతుకుతుంది. అందుకే నేను చెప్పినట్టుగా నడుచుకుంటే నీ జీవితం బాగుంటుంది. అర్థమైందా? సుభద్ర, అది అర్థమైంది కదా. అలా చేస్తే అందరూ హ్యాపీగా ఉంటాం. ఏంటమ్మా ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదన్నయ్య, తను కొత్త కదా, అందుకే ఇక్కడ పద్ధతులు అవి చెప్తున్నాను. అది వదినా, నీకేదైనా ఇబ్బందిగా ఉంటే అన్నయ్యకి చెప్పు, తను సెట్ చేస్తాడు. అన్నయ్య, కొత్త పెళ్లి కూతురు కదా, ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో ఇంట్లో అడుగుపెట్టింది. ఆ ఆశలు తీరుతాయో లేదో అని భయం ఉంటుంది కదా, అందుకే ధైర్యం చెప్తున్నాను. అన్నయ్య మనసు తెలుసుకుని మలుచుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్తున్నాను. చెప్తే అర్థం చేసుకుంటే బానే ఉంటుందమ్మా, కానీ అన్నయ్య, తను నీ భార్య. నిన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరిని అర్థం చేసుకుంటుంది? సరే, నేను ఇంక బయలుదేరుతాను. అప్పుడేనా? ఇవాటికుండమ్మా, బావగారిని కూడా ఇక్కడికి పిలిపిద్దాం. తను రాళ్లే అన్నయ్య. ఎందుకు? ఎందుకో వదినికి బాగా తెలుసు. అవునా? ఎందుకు రాడు మీ అన్నయ్య? అయ్యయ్యో, అలా బెదర కొట్టిస్తున్నావేంటి? పెళ్ళైన కొత్తలోనే బావగారు ఇంటికెలా వస్తారు? ఓహో, అలా అన్నావా? సరే అన్నయ్య, నాకు మాట ఇవ్వవా? ఏంటమ్మా కొత్తగా? ఎప్పుడైనా ఏదైనా నువ్వు అడిగితే కాదన్నానా? నీకిచ్చిన మాట కోసమే కదా పెళ్లి కూడా చేసుకున్నాను. ఏం కావాలో చెప్పు. నీకు మంచి జరగాలనే ఈ పెళ్లి చేశానన్నయ్య. నేను చేసిన ఈ పెళ్లి వల్ల నీకు గాని మన కుటుంబానికి గాని ఏదైనా ఇబ్బంది కలిగితే నేను ఓడిపోయినట్టే. నన్ను ఓడిపోనివ్వని నాకు మాట ఇవ్వు. భలే దానివమ్మా. ఈ అన్నయ్య ఉండగా నువ్వు ఓడిపోవడమా? నిన్ను గెలిపించడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఈ పెళ్లి జరగాలని కోరుకున్నావో అది నెరవేరుతుంది. ఇది నా మాటమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. వదిన జాగ్రత్త. దేవ్,
ఏంటొదినా? నీతో మాట్లాడాలి. ఇప్పుడు బయటికి వెళ్తున్నా వదినా, అందుకే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నా. తర్వాత మాట్లాడుకుందాం. దేవ్, మమ్మీ కోసం నీ భవిష్యత్తునే పణంగా పెట్టావు. మా కోసం ఒక 5 నిమిషాలు కేటాయించలేవా? రేయ్, మళ్ళీ చేస్తా. ఇప్పుడు చెప్పండి వదినా. దేవ్, ఏంటిదంతా? నువ్వు చేసింది ఏమైనా బాగుందా? అనుకున్నా ఇద్దరు సీరియస్గా ఉంటే ఆ సుభద్ర మ్యాటర్ మాట్లాడతారనే అనుకున్నా. హరితకి హరికృష్ణ గారు లాంటి వ్యక్తితో పెళ్ళన్నప్పుడు ఒక మంచి ఇంటికి కోడలుగా వెళ్తుందిలే అని ఎంతో సంతోషపడ్డాం. అదే పెళ్లిలో నీకు ఆ కుటుంబం నుంచి భార్యగా సుభద్ర వస్తుంది అంటే అంతే సంబరపడ్డాం. నీకు అసలు పెళ్ళవుతుందని నమ్మకమే లేదు కదా. మీరాగండి. దేవ్, ఈ పెళ్లిళ్ళు కుదుర్చుకుంటే జరిగాయా, కుట్ర వల్ల జరిగాయా అనేది వదిలే. అదంతా మీ మమ్మీ పగ కోసం జరిగింది. పెళ్ళిళ్ళు అయిపోయాయి. నువ్వు సుభద్ర మెళ్ళో కట్టిన తాళి అబద్ధం కాదు. నీ చెల్లి మెళ్ళో పడ్డ తాళి అబద్ధం కాదు. అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య అందరూ చూస్తుండగా జరిగిన పెళ్లిళ్ళవి. వాటిని కేవలం కుట్ర అనే మాటతో అబద్ధం చేసేయద్దు. ఛాన్స్ ఇస్తే నువ్వు మాట్లాడేస్తావని తెలుసు కానీ వదినా, ఇలా మాట్లాడతావని తెలీదు వదినా. ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్గా చెప్పండి. సుభద్ర చాలా మంచిది, మంచి కుటుంబం నుంచి వచ్చింది. వదినా మళ్ళీ ఆగుదేవ్. పగ ప్రతీకారాల కోసం చేసుకున్నారు, అవమానించడానికి చేసుకున్నారు, అవమానించేశారు. కన్నీళ్లతో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశారు. కానీ ఒక్క మాట చెప్తున్నాను విను. సుభద్ర నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం. ఆ అదృష్టాన్ని అత్తయ్య గారి మాటలు విని దూరం చేసుకోవద్దు. వదినా, ఇదినా మీరు చెప్పాలనుకుంది? మీరు నన్ను అపార్థం చేసుకున్నారో, ఆ సుభద్రని ఎక్కువ అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఈ పెళ్లి, తాళి కట్టడం, సుభద్ర మీద నింద వేయడం, ఇంట్లోంచి గెంటి వేయడం, ఇదంతా 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 పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇందులో ఎమోషన్స్కి స్థానం లేదు. అంటే రాజేష్ చావుకి ప్రతీకారంగా ఇదంతా చేశామంటావు. మరి రాజేష్ మీ అన్నయ్య కదా, అది ఎమోషన్ కదా? కాదు, సెంటిమెంట్. అన్నయ్య చావుకి కారణమైన వాళ్ళని వదిలేయడం పొరపాటు, క్షమించడం తప్పు. పెళ్లి చేసుకున్నామని కాపురం చేయాలనుకోవడం నేరం అని మమ్మీ చెప్పిందా? కాదు, సుభద్రని భార్యగా యాక్సెప్ట్ చేయమని మీరు పెట్టిన ప్రపోజలే చాలా అసహ్యంగా ఉంది. అందుకే అంత విడమర్చి చెప్తున్నాను. రేయ్, ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? ఏమైందిరా నీకు? మమ్మీ డాడీ కలిసి నిన్ను హరిని హిప్నటైజ్ చేశారా? ఆ మాయలోంచి బయటకు వచ్చి ఆలోచించండి. మీరు మీ పక్క కోసం 2 జీవితాల్ని, ఒక పెద్ద కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. అన్నయ్య, ఇక చాలు. మేం చేయాలనుకున్నది మేం చేశాం. భవిష్యత్తులో ఏం జరగాలో మమ్మీ నిర్ణయిస్తుంది. గెలిచిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. నేను వెళ్తున్నా. దయచేసి ఇలాంటి ప్రపోజల్తో మమ్మీ దగ్గరికి వెళ్ళకండి. ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. గుడ్ బై. రే ఆగరా, నిన్ను. ఏమండి? నువ్వు ఆగు తులసి. నీకు పౌరుషం ఉందారా? అసలు నీకు సిగ్గుందా? ఏంట్రా పెద్ద హీరోలా మాట్లాడుతున్నావు? నీది ఒక గెలిపేనా? ఏమండి? ఆగు తులసి. ఏరా, ఒక ఆడదాన్ని అన్నయ్య అనే బలహీనతను ఆసరాగా తీసుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, మోసం చేసి, అద్దెకు దొరికే జైలాంటి వెధవల్ని మాట్లాడుకొని, అందరూ కట్టకట్టుకొని ఆమెను ఒంటరిని చేసి, నిస్సహాయాలు చేసి, మూకుమ్మడిగా దాడి చేసి, నడి వీధులు నిలబెట్టినంత మాత్రాన అది మీ గెలుపవుతుందా? మీ అందరితో ఒంటి చేత్తో పోరాడింది చూడు, ఆ సుభద్రది గెలుపు. నువ్వు కుట్రలో భాగస్వామి కాదని, నా భర్త వచ్చేంత వరకు నన్నెవరూ దోషిగా నిర్ధారించలేరని, నా భర్త ఏం చెప్తే అది చేస్తానని నలుగురిలో మాట్లాడి మనింటిగా పనిమనిషిగా వచ్చింది చూడు, అదిరా గెలుపంటే. అన్నయ్య, ఆగు.
మీకు అసలు దమ్ము ధైర్యం పౌరుషం అంటూ ఉంటే స్ట్రైట్ గానే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్లాల్సింది. ఈ దొంగ దెబ్బలు తీయడం ఎందుకు? కానీ మీరు వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళ బలం ముందు మీ బలం సరిపోదు. యుద్ధానికి వెళ్లే ముందు భయపడ్డారు చూసారా? అది సుభద్ర గెలుపంటే. ఆల్రెడీ మీ మీద గెలిచిన అమ్మాయిని ఓడించామని భ్రమలో ఉన్నారు. దీన్ని ఇంకా సెలబ్రేట్ కూడా చేసుకుంటావా? అనయ్య, ఆవేశపడింది చాలు. యుద్ధం ఎలా చేశామన్నది కాదు, గెలిచామా లేదా అన్నది ముఖ్యం. రాజేష్ అన్నయ్య చనిపోయిన రోజు మమ్మీని చూసావా? ఎంత కుమిలిపోయిందో చూసావా? అందరి ముందు డాడీ ఎంత బాధని దిగమింగుకున్నారో గమనించావా? ఇష్టంగా పెంచుకున్న కొడుకు చావుకి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకోవడం అస్సలు తప్పే కాదు. అందుకే మమ్మీ చేసిన కుట్రలో నేను భాగస్వామినయ్యాను. మమ్మీ కళ్ళలో ఆనందం కోసం సుభద్ర మెల్లో తాళి కట్టాను. తను ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే సంతోషించాను. అంటే నీకిష్టం ఉన్నా లేకపోయినా మమ్మీ కోసం ఇదంతా చేశానంటావు? అవును, ఒక యాక్షన్కి రియాక్షన్లా, ఒక ప్లాన్కి ఎగ్జిక్యూషన్లా నేను పని చేశాను. అంతే అంతే. ఇంకొకటి వేసుకుంటారా? వద్దు, కొంతమందిని చూస్తుంటే ఆకలి చచ్చిపోతుంది. దేవబాబు, ఇంకొకటి వేయమంటారా? వద్దు, విజయ గర్వంతో కడుపు నిండిపోయింది. దేవ్, చెప్పు మమ్మీ. ఇన్ని రోజులు నేను చెప్పింది చెప్పినట్టు చేశావు. ఇంకొక పనుంది, అది కూడా చేస్తావా? చెప్పు మమ్మీ, నీకోసం ఏమైనా చేస్తాను. తల్లిదండ్రుల మాటలేని వాడు కొడుకెందుకు అవుతాడు? ఈ జన్మ నీకే అంకితం మమ్మీ. నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. తల్లిదండ్రుల్ని వాళ్ళ ఆశయాల్ని గౌరవించే నీలాంటి కొడుకుండటం మా అదృష్టం. అందుకే మీ మమ్మీ నీకు గిఫ్ట్ ఇవ్వబోతుంది. నిజంగానా? ఏంటి మమ్మీ అది? నీకు ఇంకో పెళ్లి చేయబోతున్నాను. ఏంటా సౌండ్? ఏం లేదమ్మగారు, చేజారింది. జాగ్రత్తగా పట్టుకోలేవా? ప్లాన్ ప్రకారం ఆ సుభద్రని ఇంట్లోంచి గెంటేశాం. అది చచ్చిన పుట్టింటి నుంచి రాదు. ఇన్నాళ్ళు నా పగ కోసం బతికావు. నేను కోరుకున్నది జరిగేలా చేశావు. నన్ను గెలిపించావు. ఇక నుంచైనా నీకోసం బతుకు. హ్యాపీగా ఉండు. అలాగే మమ్మీ, నీ ఇష్టమే నా ఇష్టం. చూసారా, దేవ్ నా మాట వింటాడని చెప్పానా? అయితే తొందరలోనే ఒక బంగారు బొమ్మని నీకు భారీగా తెస్తాను. నేనుండగా ఎవరిని తెస్తారు?
తాళి కట్టిన భార్య ఎదురుగా ఉండగా మళ్ళీ ఇంకొకరి మెడలో తాళి ఎలా కడతారు దేవ్? ఏంటి ఇచ్చిన డోస్ సరిపోలేదా? మళ్ళీ వచ్చావు? ఏమనుకుంటున్నారు నా గురించి? షాక్ ఇచ్చాం, నింద వేశాం, నలుగురిలో నవ్వులు పాలు చేశాం, కన్నీళ్లు పెట్టించాము, ఇంట్లో నుంచి గెంటేశాం. ఈ సుభద్ర రాదు, జీవితాంతం పుట్టింట్లోనే కుమిలి కుమిలి ఏడుస్తుంది, లేకపోతే ఉరేసుకొని చస్తుంది అనుకున్నారా? నేను అందరిలాంటి ఆడదాన్ని కాదత్తయ్య. పర్వతి నేను ఇంటి ఆడపడుచుని. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వచ్చిన దారినే వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ వెళ్ళిపోవడానికి కాదు దేవ్. అయినా ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ఒక ఆడదాన్ని గెలవడానికి ఇన్ని కుయుక్తులు అవసరమా? ఏ ధైర్యంగా ఎదురుగా వచ్చి పోరాడలేరా? చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు. నిజంగా ధైర్యం ఉందా, లేకపోతే మీ అన్నయ్య నూరిపోసాడా? జరిగిందంతా పుట్టింట్లో చెప్పుకొని ఏడ్చి ఆడదాన్ని కాదు నేను. ఏదైనా సరే నేనే భరిస్తా, నేనే ఎదుర్కొంటా. అంటే ఇక్కడికొచ్చి మాతో ఒంటరిగానే పోరాడదామని ఫిక్స్ అయ్యావా? గెలుస్తావా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గెలవడం నాకు కొత్త కాదు. నన్ను నమ్మిన వాళ్ళని గెలిపించడము నాకు కొత్త కాదు. కాకపోతే మీ విషయంలోనే చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు కూడా కాదు, ఏమరపాటు. అన్నయ్యకి ఇంకో పెళ్లి చేయాలి, బాబుకు ఒక తల్లిని తేవాలన్న ఆలోచనతో నేను అసలు ఆ రాజేష్ ఎవరు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆలోచించలేదు. అందుకే మీకు ఛాన్స్ దొరికింది. లేకపోతే మీకు ఈ సంతోషం కూడా ఉండేది కాదు. ఎనీవేస్, ఇక నుంచి ఇక్కడే ఉంటాను కదా, ఆ సంతోషాన్ని కూడా దూరం చేస్తాను. చాలా తెలివైన దానివి సుభద్ర. నీకింత ఆలోచన ఉంటుందని తెలుసుకోలేకపోయాను. ఇక్కడ జరిగింది మీ అన్నయ్యకి చెప్తే నా కూతురిని ఇంట్లోంచి గంటేస్తాడు. అప్పుడు మేము కోర్టుకు వెళ్తాం, మీ పరువు పోతుంది. పోనీ దానికంటే ముందు నువ్వు మా మీద కేసు పెట్టావనుకో, అక్కడ నీ పరువే పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నిందపడ్డ ఆడదానివి, చెడిపోయావని ప్రూవ్ అయిన ఆడదానివి. మామయ్య, బాగానే ఆలోచించావు. ఏ రకంగా చూసినా పోయేది నీ పరువే కాబట్టి ఎవరికి జరిగింది చెప్పకుండా వచ్చేసావు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నీకు ఈ ఇంట్లో కోడలుగా స్థానం లేదు. నేను ఇక్కడికి వచ్చింది కోడలి స్థానం కోసమో, మీ ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలో నిలబడ్డం కోసమో కాదు. నా మీద పడ్డ నిందని చెరిపేసుకోవడానికి. ఏంటి, నిందని చెరిపేసుకుంటావా? ఇంత ప్లాన్ చేసి, ఇంత స్కెచ్ వేసి, ఇంత స్ట్రాంగ్గా నీ మీద పతితాన్ని ముద్ర వేస్తే ఎలా చెరిపేసుకుంటావు? ఏమండి, అసలు సుభద్రకి ఆలోచన ఎలా వచ్చిందండి? చిన్నపిల్లలు పెన్సిల్ గీతని ఇరేజర్తో చెరిపేసినట్టు చెరిపేసుకుంటుందంట.
నవ్వుకోండి. ఈ నవ్వులు మీ మొహాల మీద ఎక్కువ రోజులు ఉండవు. అత్తయ్య, నిందా నేను చెరుపుకోవడం కాదు, మీరే చెరిపేలా చేస్తా. ఏ పెద్ద మనుషుల ముందైతే నన్ను అవమానించారో, నా మీద నింద వేశారో, వాళ్ల ముందే మీరే తప్పు ఒప్పుకునేలా చేస్తా. నేనే ఒక పథకం ప్రకారం సుభద్రకు అన్యాయం చేశాను, తప్పంతా నాదే, సుభద్ర మంచిది, నన్ను క్షమించండి అని మీరే ఒప్పుకునేలా చేస్తా. శభాష్, బాగుంది, చాలా బాగుంది. అసలు నువ్వు రాగానే మెడ పట్టి బయటికి గెంటేద్దాం అనుకున్నాను, కానీ మాట్లాడుతున్నావు కదా అని ఆగాను. ఇప్పుడు గెంటను, ఎందుకంటే నీ ఛాలెంజ్ నాకు నచ్చింది. నేను తప్పు ఒప్పుకునేలా చేస్తానన్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. నాతో పని చేయించుకోవడం అంటే మీరు నాకు కరెక్ట్గా ఉండాలి, లేకపోతే నాకు నచ్చదు. నచ్చదా? నచ్చకపోతే ఏం చేస్తావు? నేను వేడివేడి కాఫీ తెచ్చినప్పుడు మీరు తీసుకోలేదనుకోండి, దాన్ని మీ మొహం మీద పోసేస్తా.